అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు. ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు అనగా ఈ రోజు వరకు విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానంకు సంబంధించిన గోశాలలో సబల భోజన పండుగలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను హైదరాబాద్లో ఉండి ఈ కార్యక్రమాన్ని హాజరు కాలేకపోయాను. కానీ ఎస్పీకే వైజాగ్ గ్రూప్ నుండి ప్రతి అప్డేట్ను కూడా నేను ఫాలో అవుతున్నాను. సో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విజయరామరాజు గారికి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విశాఖపట్నం మరియు తదితర జిల్లాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయదారులకు, వినియోగదారులకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క ఇళ్లలో జరిగే ఒక మంచి కార్యక్రమాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలనే విందుగా అందించాలని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి విశాఖ వాసులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ వీడియోని ఈ సబల భోజన పండుగలు ఎంత అద్భుతంగా జరిగాయో సో నవనిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన వ్యవసాయదారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కనుక సో అందరికీ ఈ సబల భోజన పండుగల యొక్క ముఖ్య ఉద్దేశ్యము ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. సో మీ ఇళ్లలో జరిగే మంచి కార్యక్రమాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో మంచి విందుని మీ యొక్క బంధువులకు అందిస్తారని ఈ మంచి అడుగులో మీరు కూడా ఒక అడుగుగా వేసి ప్రకృతి వ్యవసాయానికి ఇంకా తోడ్పాటును ఇస్తారని ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.